చేయాలి, సాయుధ పోరాట విరమణ చేయాలి, వార్తలు శాంతి చర్చలు అని చెప్పినప్పుడు సాయుధ పోరాట విరమణ అనేటువంటిది ఏప్రిల్ మే నెలలో మా పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బసవరాజు దాదా ఉన్నప్పుడే అతని నాయకత్వంలోనే మేము చేసినటువంటి చేసినటువంటి ప్రయత్నం గురించి మీకు అంతా తెలిసిందే. అప్పుడు రూపేష్ పేరుతోటి నేను స్టేట్మెంట్స్ ఇవ్వడము ఇంకా ఇతరత్ర చేసినటువంటిది మీకు తెలిసిందే. అప్పుడే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అనేటువంటిది ఒకటి స్పష్టత ఉండాలి అందరికీ. ఇది చాలా వరకు గ్యాప్ ఉన్నది, లేదా కావాలని అనేటువంటిది చనిపోయినటువంటి కామ్రేడ్ బసవరాజు దాదా మీద ఇట్లాంటిది పెడితే ఇప్పుడు అతను లేచి వచ్చి ఏం చెప్పలేడు కదా అని చెప్పని ఎవరెవరో రాస్తున్నారు. ఇక అది వాళ్ళకు రాయడం వచ్చు కాబట్టి వాళ్ళు ఏదైనా రాసుకుంటారు. కానీ అది నిజం, మా వాళ్ళందరికీ తెలిసినటువంటి విషయం. అన్ని సాక్ష్యాలు, సబూతులు, లెటర్లు అన్నీ వాళ్ళ ముందు ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి, వాళ్ళ దగ్గర, మా కామ్రేడ్స్ అందరి దగ్గర ఉన్నాయి. అంతా ఓపెన్, అందరికీ ఓపెన్. దీంట్లో ఏమి రహస్యం అని చెప్పనేటువంటిది లేదు. ఆ ప్రక్రియ ఎట్లా జరిగింది అని చెప్పనేటువంటిది ఏప్రిల్ మే నెల ప్రక్రియ అంతా చివరి స్టేట్మెంట్ వరకు, చివరికి 18 రోజు పోలీసు బలగాల అభియాన్ మాడులో గుండెపోటు అభియాన్ స్టార్ట్ అయ్యేంత వరకు ఆఖరి లెటర్ ఆ రోజే వచ్చినటువంటి లెటర్ వరకు అన్నీ ఉన్నాయి అందరు సీసీ కామ్రేడ్స్ దగ్గర, అవి అందుబాటులోనే ఉన్నాయి. అప్పుడే మేము ఏప్రిల్ నెలలోనే మొత్తం పరిస్థితుల్ని అన్నింటినీ గమనించి మారిన పరిస్థితులు, ఈరోజు ఉన్నటువంటి ఈ నిర్బంధము, ఈ స్థితిలో మనం పార్టీని కాపాడుకోవడము, మన విప్లవోద్యమాన్ని కాపాడుకోవడానికి మనం సాయుధ పోరాట విరమణ చేయడం తప్ప మన ముందు మరొక మార్గం లేదని చెప్పనేటువంటి నిర్ణయానికి మా పార్టీ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో అట్లాంటి నిర్ణయానికి వచ్చి, నిర్ణయానికి వచ్చి అంటే అది ఫైనల్ నిర్ణయం కాదు, అది సీసీ కోర్ మీటింగ్లో దాన్ని పెట్టి ఫైనల్ నిర్ణయం చేసుకోవాలని చెప్పనేటువంటిది అనుకోవడం జరిగింది. అయితే అప్పటి వరకు ఆగడం కాకుండా నష్టాలు జరిగే అవకాశాలు, కరెగుట్ట ఆపరేషను, మాడ్ ఆపరేషను, ఇవి ఒకటి ముందు ఒకటి వెనక, ఏది ముందు ఏది వెనక అనేటువంటి తెలియపోయినా మొత్తానికి మే జూన్ నెలలలో ఇవి జరిగే అవకాశం ఉన్నది. ఏప్రిల్ మే నెలల్లో జూన్ వరకు వర్షాకాలానికి ముందే 2-3 పెద్ద ఆపరేషన్లు జరగడానికి అవకాశం ఉన్నది అని చెప్పనేటువంటిది ఒక అంచనా లేదా కొంత సమాచారం మాకున్నది అప్పటికి.